ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తున్న మీ అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేస్తివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీ ఆలోచనలు అనే మాట కౌన్సిల్ అనే పదంతో ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. ప్రభువా నిన్ను స్తుతిస్తాను, గణపరుస్తాను, హెచ్చిస్తాను. కారణం ఏంటి అంటే, చాలామంది అంటుంటారు, మీకు చాలా కారణాలు ఉన్నాయేమో స్తుతించడానికి, మాకేమున్నాయి కన్నీళ్ళు, కష్టాలు, ఏడుపులు అంటారు. ఇలాంటివి ఏవేవో కారణాలు చెప్తూ దేవుణ్ణి స్తుతించడం మానేసిన వారు చాలామంది కనబడుతుంటారు. అయితే బైబిల్ చెప్తుంది స్తుతి స్థితిని మారుస్తుంది అని. మన దేవుడు నమ్మదగినవాడు, మహిమ ప్రభావములు కలిగినవాడు. ఏ అద్భుతాన్నైనా, ఎలాంటి స్థాయిలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా జరిగించగల సామర్థ్యం కలిగినవాడు మన దేవుడు. ఎప్పుడు దేవునిపై మన నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన ఆలోచనలు నెరవేరుస్తున్నావు. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాలని ఆది నుండి తలుస్తున్నాడు. నేను అదే నమ్ముతాను. ఒకరోజు వెంబడి మరొక రోజు నేను చూస్తున్నాను అంటే దినదినము నా ద్వారా దేవుడు తన ప్రణాళికను ఏదో నెరవేర్చాలని ఆశిస్తున్నాడు. అందును బట్టే నా జీవితాన్ని ఇంకా ఆయన పొడిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు ఇదే విధంగా తన ఉద్దేశాలను సంకల్పించి ఉన్నాడు. దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. సత్య స్వభావం అనుసరించి, దేవుని స్వభావం ఎలాంటిది అంటే సత్య స్వభావము. ఆయన అసత్యము మాట్లాడేవాడు కాదు. అబద్ధం ఆడాలి అనుకున్నా ఆడలేడు. ఎందుకంటే ఆయన స్వభావము సత్యమైనది. ఆయన సత్యవంతుడు కాబట్టి దేవుని మాటలు, దేవుని వాక్యము ఏది అసత్యము కాదు. చాలామందికి బైబిల్ చదువుతున్నప్పుడు చాలా డౌట్లు వచ్చేస్తుంటాయి. నిజంగా ఇది జరిగిందా, ఇలా ఉందని నమ్మొచ్చా, ఎవరు చెప్పారు అని రకరకాల సందేహాలు అడుగుతుంటారు. లోక సంబంధంగా ఉన్న వాటిని నమ్మడానికి ఎలాంటి కారణాలు, డౌట్లు వారికి రావు. కానీ వాస్తవాన్ని, సత్యవాక్యం దగ్గరికి వచ్చేసరికి అపవాది వారిలో అలాంటి సందేహాన్ని కలిగిస్తుంటాడు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేవుడు సత్యవంతుడు. యేసుప్రభు వారి లోకానికి వచ్చి ఎవ్వరూ ఇవ్వనటువంటి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని పలికిన ఏకైక వ్యక్తి యేసుప్రభు ఒక్కడే. మనిషికి ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు యేసుప్రభువే. ఎందుకంటే ఆయనే సత్యము, వాస్తవ సత్యమును తెలియజేసిన దేవుడు ఆయన. దేవుని బిడ్డలుగా మనము ఎప్పుడు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నా ఇష్టం కాదు, నేను అడిగేది కాదు, నా ఉద్దేశం కాదు, కానీ నీ చిత్తము, నీ ఆలోచన నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థించాలి. దేవుని చిత్తం కొరకు మనము కనిపెట్టాలి. చాలామంది నీ చిత్తం నెరవేర్చు అని ప్రార్థిస్తారు, కానీ దేవుని చిత్తం వారికి బయలుపరచబడినప్పుడు ఎందుకు దేవుడు నా పట్ల ఈ విధంగా చేస్తున్నాడు అని ప్రశ్నిస్తారు. అలాంటప్పుడు మన ప్రార్థనకు అర్థం ఉండదు కదా. దేవుని చిత్తం జరిగించాలనే తపన, సామర్థ్యం కూడా మనలో ఉండాలి. ఆ ఆశ లేకుండా నీ చిత్తం జరిగించు, నీ చిత్తం జరిగించు అనే ప్రార్థన ప్రయోజనం ఏమీ ఉండదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆలోచనలు నెరవేర్చబడాలంటే మనము దేవుని ఆలోచనలకు మన జీవితాల్లో చోటివ్వాలి. అప్పుడు మనం అనుకున్నవి వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు జరిగిస్తాడు. ఈరోజు అలాంటి కార్యాలు మనందరి జీవితాల్లో, ముఖ్యంగా ఈ మాటలు వింటూ ఏకీవిస్తూ ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో తప్పక దేవుడు తన ఆలోచనలు నెరవేర్చాలని, అద్భుతాలు చేయాలని ప్రార్థిస్తూ ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకము గల మా తండ్రి, నీవు మాకు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. నిన్ను స్తుతించేవారుగా, హెచ్చించేవారుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. నీ సత్య స్వభావమును ఈ దినమున మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. మా భవిష్యత్తులో, మా జీవితాల్లో ఎలాంటి ఆలోచనలు నీవు సంకల్పించి ఉన్నాయో వాటిని జరిగించే సామర్థ్యాన్ని మాలో
ఆత్మలో దయచేయండి. నీ చిత్తాన్ని కొరకు ప్రార్థించువారుగా మాత్రమే కాక నీ చిత్తం కొరకు కనిపెట్టువారుగా, నీ చిత్తాన్ని అంగీకరించువారుగా మా బ్రతుకులు ఉంచమని, మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచమని, నడిపించమని, నీవే వారితో మాట్లాడమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.